నవీన్ గారు, ముందు మీ దగ్గర నుంచి మొదలు పెడతాను. నిజానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటే ఎవ్రీ 5 ఇయర్స్కి జరుగుతున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతూనే వస్తోంది. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు మనం ఒక సెట్ ఆఫ్ ప్రామినెంట్ ఓట్ పర్సంటేజ్నే చూస్తున్నాం. బట్ వేరాజ్ అర్బన్ ఓటింగ్ ఆల్వేస్ మనకి వరీయింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. ఎందుకు అర్బన్ ఓటింగ్ తగ్గుతుంది రూరల్ ఓటింగ్తో కంపేర్ చేసినప్పుడు అంటే ఏం చెప్తారు? దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే కంటే ముందు ఇంకొకటి ఏం ఆలోచించాలంటే, ప్రతి ఇష్యూలో అర్బన్ ఓటర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. అర్బన్ లివింగ్ పీపుల్ ఏ తప్పు జరిగినా కూడా గవర్నమెంట్ నుంచి ఏ తప్పు జరిగినా ప్రశ్నించడానికి రెడీగా ఉంటారు. కానీ ఓటేసేయడానికి అది ఒక సెలవులాగా చూస్తున్నారే తప్ప ఆ రోజుని ఒక పండుగలాగా సెలబ్రేషన్ చేసుకోవాలనేది లేకుండా పోయింది. మేబీ elder people also not able to properly guide their youngsters in the voting age. That is the main problem, and youngsters are looking like it is a holiday and vacation, let us enjoy. Now for example, ఈసారి శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు సెలవులు వచ్చినాయి. హాయిగా ఎక్కడైనా గడిపేద్దాం, మంచి సమ్మర్ నుంచి ఎండ నుంచి దూరం పోదాం అంటున్నారు. కానీ మనకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను తీర్చుకోవాలన్న ఆలోచన లేకుండా పోతుంది. చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఓకే, పీపుల్ షుడ్ రియలైజ్ దిస్.